ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుంది. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తుతో ముందుకెళ్తున్నాయి. బీజేపీ వైఖరిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. తాజాగా వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్దమవుతుంది. ఇక మళ్లీ అధికారమే లక్ష్యంగా జగన్ పార్టీకి వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల వ్యూహాలకు సీఎం జగన్ పదును పెడుతున్నారు. వైనాట్ 175 లక్ష్యంతో ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి అందుకు తగ్గ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామంటున్న జగన్ ఇదే అస్త్రంగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ జనసేనలతో పాటు కొత్తగా తెరపైకి వచ్చిన షర్మిల పైన కూడా జగన్ విమర్శల జోరు పెంచారు. ఎన్నికల సమీపిస్తూ ఉండడంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. బీజేపీ వైఖరి స్పష్టం కాకపోయినా టీడీపీ జనసేన పొత్తుతో ముందుకెడుతూ ఉన్నాయి. వైఎస్ షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్దమైంది. తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే ప్రకటించిన మినీ ఎన్నికల మేనిఫెస్టోని టీడీపీ నేతలు జనంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. విపక్షాల దూకుడుకు ముక్కుతాడు వేసేందుకు సిద్దమవుతున్న జగన్ ఎన్నికలకు మరికొన్ని తాయిలాలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ను 3,000 చేశారు. ఇప్పుడు మరొకసారి అధికారంలోకి వస్తే 4,000 వరకు పెంచుతామంటూ హామీ ఇచ్చేందుకు జగన్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై ఇంకా సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇక రైతులకు రుణమాఫీ అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం రుణమాఫీ హామీపై సమాలోచన చేస్తోందని సమాచారం. భారీ బడ్జెట్తో కూడుకున్న అంశం కాబట్టి ఒకవేళ హామీ ఇస్తే ఎలా ఇవ్వాలి, ఎంత మేరకు మాఫీ చేయవచ్చు, ఎంత భారం పడుతుందనే అంశాల్ని పార్టీ యంత్రాంగం పరిశీలిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ముందుగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019లో అధికారంలో వచ్చాక ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ జగన్ 27% ఐఆర్ ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఫిబ్రవరి నాటికి చెల్లింపులు చేసేటట్టు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు ఐఆర్పై ప్రకటన చేయవచ్చని సమాచారం. ఈ మూడింటిపై నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు లాభించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా.